నిన్న మ్యాచ్ హడావిడిలా టక్క వార్త చెప్పి అవతల పడ్డాడు మన రాజేషు. మరి ఇయ్యాలన్నా నిమ్మలంగా ఉన్నాడో లేదో. ఓహో, హుషారు పిట్టలు ఇద్దరు మంచి హుషారు మీద ఉన్నారు. ఏంది సంగతి? నన్ను కాదు, విజయ గర్వంతో కొట్టుకుంటున్న నా గుండె నడుగు చెప్తది. ఓయమ్మో, భారీ డైలాగులు దంచుతున్నావు. ఏంది అసలు మ్యాటరు? పాకిస్తాన్ తోటి మ్యాచ్ గెలిచినాం కదా, ఆ సంబరంలో ఉన్నాం. ఇది వరకు కూడా చాలా సార్లు గెలిచినాం కదా. అది వరకు గెలుచుడు వేరు, ఆసియా కప్పులో ఆయన ఆటల గెలుచుడు వేరు. నిన్న అసలు ఎట్లుండే తెలుసా మా క్రికెట్ అభిమానుల పరిస్థితి? ఒక దిక్కేమో క్రికెట్ అంటే ఇష్టం, ఇంకో దిక్కేమో పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయినేసరికి ఎక్కడ లేని కోపం. చూడాలనా వద్దా, చూడకపోతే మ్యాచ్లో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తోటి మస్తు సతమతమైనం తెలుసా. ఓ కానీ అబ్బా, మ్యాచ్ స్టార్ట్ అప్పుడే ఏమన్నా కిక్ ఇచ్చిందా? టాస్ వేసినాక పాకిస్తాన్ కెప్టెన్ కి మన సూర్య షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అవునా? టాసుల వాళ్ళకు బ్యాటింగ్ వచ్చినాక ఫస్ట్ బాల్కే అవుట్ తోటే కథం, అలా పని అయిపోయింది అలా అని ఫిక్స్ అయిపోయినాం మేమైతే. అనుకున్నట్టు అయింది మంచిగా. మన బ్యాటింగ్ అప్పుడు కూడా బరిలకు దిగుడే 4, 6 దంచుతుంటే ఎహపో ఇక 10 ఓవర్లలో పాకిస్తాన్ అనిపించింది. మ్యాచ్ అయిపోయినాక కూడా మనోళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా రూమ్ లోకి వెళ్ళిపోయినారు చూడు. దెబ్బకు ముఖాలు నేలకేసిరు పాకిస్తాన్ వాళ్ళు. మంచి పని చేసిరు మనోళ్ళు. మళ్ళా మ్యాచ్ అయినాక సూర్యకుమార్ మాట్లాడుకుంటా, ఈ విజయం నా దేశ సైనికులకు, దేశానికి అంకితం ఇస్తున్నాం అన్నట్టు చెప్పుతుంటే నా సామి రంగా అని విజిల్ వేసుకుంటా మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేసినాం మా బ్యాచ్ అంతా. గూగుల్లో అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది సెర్చ్ చేసి ట్రెండింగ్లో ఉందంటమ్మా. అంటే అర్థం చేసుకో ఎంత హైప్గా ఉందో మ్యాచ్. అవునా? మ్యాచ్ అయిపోయేసరికి పాకిస్తాన్ వాళ్ళకు గుండెల గజ్జం అన్నట్టున్నది. అందుకే వాళ్ళ అభిమానులు కూడా దయచేసి మాతోటి నెక్స్ట్ మ్యాచ్ను బైకాట్ చేయండి అనుకుంటా రిక్వెస్ట్ చేసిండ్రు. నిజంగానా? అరే నిజం, కావాలంటే చూడు. As a Pakistani fan, I request to India, please boycott next match because we want to qualify for the finals. Please boycott next match so we will get 2 points. Thank you. చూసినావా, మేము ఇంకొక 2 మ్యాచ్లు ఆడాలంటే దయచేసి నెక్స్ట్ మ్యాచ్ మాతోటి ఉంటే ఇండియాను బైకాట్ చేయమని కోరుతున్నాం. మీతో ఆడితే మేము గెలవలేము అంటున్నాడు. ఇంకొక ఆయనే వాళ్ళ దేశపోడే వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసేసిండు. ఆయన ఏమన్నాడు చూడు నువ్వే. इंडिया को इतना बेस्ट टीम है इन द वर्ल्ड, उसको एशिया कप में इन बच्चों के साथ खेलना ही नहीं चाहिए. बिल्कुल खेलना नहीं चाहिए. टीम है, अगर उसको अपना वीडियो है ना, उसका वीडियो इन छोटे बच्चों के साथ नहीं खेलना चाहिए. बिल्कुल सीधी बात है. ఇండియా టీము బెస్ట్ టీము, ఈ పాకిస్తాన్ లాంటి బచ్చగాళ్ళతోటి ఆడకపోవడే మంచిది అంటున్నాడు. ఇంకొక అతనేమో ఏళ్ల నుంచి మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తానే ఉండారని ముఖమంతా తేలేసేసాడమ్మా. डिसअपॉइंट कब नहीं करती टीम, आप बताए ना कब नहीं करती. 2021, 22, 23, 24, 25 अभी आ गया, 2 ब्रेक्स हो गए हैं. चैंपियंस ट्रॉफी का हो गया, उसके बाद अभी एशिया कप. ఇక వాళ్ళ ఇట్లా అంటుంటే అరే ఏం ఫీల్ ఉన్నది మామా, ఇవన్నీ చూస్తుంటే అనాలనిపిస్తున్నది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తున్న మనకే మ్యాచ్ చూడాలన్నా వద్దా అర్థం కాక మస్తు ఆగమనిపించింది జెర్సేపు. అట్లాంటిది మన టీం వాళ్ళు మ్యాచ్ను బైకాట్ చేయలేక, వాళ్ళతోటి ఆడాలని లేక ఎంత సతమతమై ఉంటారు. అందుకే గట్టిగా ఇచ్చి పడేసిండ్రు బ్యాట్ తోటే. కరెక్టే. సరే మరి అదే సంబరంలా ఏం వార్త తెచ్చిందో చెప్పుండ్రి. వార్తనా అంటే తేలేదా మిమ్మల్ని అసలు? సర్లే, మంచి సంబరంలో ఉన్నారు, తిట్టుడెందుకు గాని పోండ్రిగా. కానీ పెహల్గామ్ అటాక్ తర్వాత అయిన మ్యాచ్ అయ్యేసరికి నిజంగానే దేశం ఎల్లా ఎట్లా ఆడుతారో ఏమవుతుందో అని బాగానే టెన్షన్ పడ్డాలి. మొత్తానికి గెలిచినాం కదా, ఈ దెబ్బతోటి అర్థమై ఉంటది పాకిస్తాన్ వాళ్ళకు ఏ యుద్ధమైనా గెలుపు మనదే అని కదా.